సంసారంలో ఉద్యోగ విరమణ ప్రయోజనాల చిచ్చు. రోలుతో భార్య దాడి, ఏసీటీఓ మృతి. ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న నిందితురాలు. ప్రభుత్వ ఉద్యోగులైన ఆ దంపతుల మధ్య ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, ఆస్తి పంపకాల విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో మనం చూసుకుంటే భర్తపై భార్య గట్టిగా కొట్టడంతో తీవ్ర గాయం అయితే అయిందన్నమాట. భార్య ఇలా చేయడంతో భర్త తీవ్రంగా గాయపడ్డారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఇది ఒక ప్రాంతానికో రాష్ట్రానికో పరిమితం అయితే కాదు. ప్రజెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా అయితే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని తెలుస్తుంది. 20 ఏళ్ల క్రితం వెంకటేశ్వర్లు రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె ద్వారా కలిగిన 2 కుమార్తెలతో కలిసి ఆయన అయితే ఉంటున్నారన్నమాట. ఆయన ప్రాంతంలోని వీలు చిక్కినప్పుడల్లా మొదటి భార్య వద్దకు వచ్చి వెళ్తూ ఉంటారు. ఆగస్టు 31న వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. తద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలు, ఆస్తి పంపకాల విషయంలో మొదటి భార్యతో గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పంచాయతీలు జరిగాయి. పెద్ద మనుషుల సమక్షంలో కూడా పొద్దుపోయే వరకు కూడా పంచాయతీ నిర్వహించారు. ఈ సందర్భంగా డబ్బుల విషయంపై తలెత్తిన వివాదాలు వెంకటేశ్వర్లు తలపై రాజమణి రోలుతో బలంగా కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. తర్వాత వేరే దిక్కును తీసుకెళ్లి ఉద్యోగ విరమణ డబ్బు రెండో భార్యకు ఇస్తాడేమోనన్న కక్షతోనే తన అన్నను వదిన కొట్టి చంపిందని చెప్పేసి వెంకటేశ్వర్లు సోదరుడు అయితే అంటున్నాడు. సో ఏదేమైనా మొత్తంగా ఉద్యోగ విరమణ ఆర్థిక ప్రయోజనాలు అనేవి ఈయన ప్రాణాలు అయితే తీసేసినాయి అనమాట. ఈయన ఎస్టీఓగా అయితే పని అయితే చేస్తూ ఉన్నారు. సో ఇది మనకి అప్డేట్. లైక్ చేయండి, అందరూ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్